హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ రిఫ్రెషింగ్ బాడీ కూలెంట్ 3 టైప్స్ ఆఫ్ మొజిటోస్ ఆర్ మాక్టైల్స్. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్తో చేసి చూపిస్తున్నాను. మనకు బయట దొరికే మాక్టైల్స్ అండ్ మొజిటోస్ ఎలా ఉంటాయో కలర్ఫుల్గా టేస్టీగా సేమ్ ఇక్కడ నేను చూపించేది కూడా అలానే ఉంటాయండి. ఈ సమ్మర్కి మనకు జ్యూసెస్ చల్లగా తాగాలని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ మాక్టైల్స్ చేసుకొని తాగండి. మన బాడీని ఆటోమేటిక్గా కూల్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా రిఫ్రెషింగ్గా కూడా ఉంటాయి. సో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఆరెంజ్ మొజిటో చేసి చూపిస్తున్నానండి. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని ఇక్కడ నేను పీల్ తీసుకున్న 4 ఆరెంజ్ స్లైసెస్ వేసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసుకున్నవి. సీడ్స్ కూడా తీసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ లెమన్ని 4 పీసెస్గా వెడ్జెస్గా కట్ చేసుకున్నాను. అవి కూడా ఒక 4 లెమన్ పీసెస్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెష్ పుదీనా వేసుకుంటున్నాను, ఒక 7 to 8 లీవ్స్. మీరు ఇంకా కావాల్సి కొద్దిగా ఎక్కువ పెంచుకోవచ్చు. అలాగే పౌడర్డ్ షుగర్ ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు చిన్నది రోకల్ది ఇది ఉంటుంది కదండి, పెస్టల్ ఆర్ వుడన్ది ఏదైనా కూడా దాంతో క్రష్ చేసుకోవాలి, మనకి జ్యూసెస్ అండ్ ఫ్లేవర్స్ బయటికి రిలీజ్ అయ్యే వరకు. చూడండి ఎంత మంచిగా జ్యూసెస్ అంతా కూడా బయటకు వచ్చేసాయి. ఇక్కడ క్రష్డ్ ఐస్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర క్రష్డ్ ఐస్ లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ వేసుకోవాలి, సమ్మర్ రిఫ్రెషింగ్ అన్నాను కదా, ఐస్ ఎక్కువ పడుతుందండి. తర్వాత ఇక్కడ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా a pinch of సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఇదంతా కూడా ఒకసారి ఫోక్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కిందంతా మనకు సెటిల్ అయిపోయింటుంది కదా, అంతా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు సోడా వేసుకుంటున్నాను ఒక 1/2 కప్. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇదంతా కూడా ఒక్కసారి స్ట్రాతో మిక్స్ చేసుకుందాం. అంతేనండి, మన ఆరెంజ్ మొజిటో రెడీ అయిపోయింది. దీన్ని మనము ఆరెంజ్ స్లైస్ అండ్ పుదీనా లీవ్స్తో డెకరేట్ చేసుకుందాం. చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఆరెంజ్ మొజిటో. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్తో చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. రిఫ్రెషింగ్ ఆరెంజ్ మొజిటో రెడీ. ఇప్పుడు నెక్స్ట్ లెమన్ మొజిటో ఆర్ వర్జిన్ మొజిటో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్గా ఇక్కడ హాఫ్ లెమన్ని 4 వెడ్జెస్గా కట్ చేసుకున్నానండి, అది వేసేసుకుంటున్నాను. అలాగే మింట్ లీవ్స్ వచ్చేసి మనకు 7 to 8 వేసుకొని, అండ్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను 2 టీ స్పూన్స్. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల ఈ జ్యూస్ అంతా కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెట్ పడితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సేమ్ క్రష్ చేసుకోవాలి, జ్యూసెస్ అంతా బాగా రిలీజ్ అయ్యే వరకు. పుదీనా స్వీట్నెస్ అన్నీ కూడా మీ టేస్ట్ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. 2 టీ స్పూన్స్ సరిపోతుంది నాకు తెలిసి షుగర్ పౌడర్. అంతా క్రష్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఎక్కువగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు క్రష్ ఐస్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి ఫోక్తో మిక్స్ చేసుకోవాలి. మనం క్రష్ చేసుకున్నందుకు కిందంతా సెటిల్ అయిపోయింది కదండి, సో ఒకసారి ఫోక్తో అట్లా మిక్స్ చేస్తే అంత కంబైన్ అవుతుంది. ఇక్కడ 1/2 కప్ ఆఫ్ స్ప్రైట్ వేసుకుంటున్నాను. ఈ వర్జిన్ మొజిటోకి స్ప్రైట్ చాలా టేస్టీగా ఉంటుంది సోడా కన్నా, సో స్ప్రైట్ వేసుకుంటున్నాను ఒక 1/2 కప్. ఇదంతా కూడా ఒక ఫోక్తో మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇమ్మీడియట్గా సర్వ్ చేసుకోవాలండి, లేదు అంటే ఆ గ్యాస్ పోతుంది, ఆ టేస్ట్ కూడా ఉండదు. సో చల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ స్లైస్ అండ్ మింట్ లీవ్స్తో డెకరేట్ చేసుకుందాం. చూడండి ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదా మన లెమన్ మొజిటో. సో ఇప్పుడు నెక్స్ట్ మన వాటర్మెలన్ మొజిటో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ సీడ్స్ తీసేసిన వాటర్మెలన్ పీసెస్ వేసుకుంటున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు.
అలాగే ఒక 7 to 8 వరకు మింట్ లీవ్స్ వేసుకుంటున్నాను. అండ్ 4 వెడ్జెస్ ఆఫ్ లెమన్. అన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ అండి, ఫ్రూట్స్ మారుతున్నాయి అంతే, కానీ దేని టేస్ట్ దాందే. 2 teaspoons ఆఫ్ షుగర్ పౌడర్. జస్ట్ కొద్దిగా పించ్ సాల్ట్. అండ్ మళ్ళీ కూడా ఇదంతా క్రష్ అయ్యేలాగా క్రష్ చేసుకుందాము. అంతా క్రష్ అయిపోయింది కదా. ఇక్కడ క్రష్డ్ ఐస్ వేసుకుంటున్నాను. ఐస్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి డ్రింక్స్కి ఐస్ ఇంపార్టెంట్. అంత చిల్డ్గా సర్వ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి ఫోక్తో మిక్స్ చేసుకుందాము. ఇక్కడ ఒక 1/2 tin సోడా వేసుకుంటున్నాను. చూడండి ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా. స్ట్రాతో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా ఉండి మనకు వాటర్మెలన్ మొజిటో కూడా రెడీ అయిపోయింది. దీన్ని వాటర్మెలన్ స్లైస్ అండ్ పుదీనా లీవ్స్తో డెకరేట్ చేసుకుందాం. చూడండి కలర్ఫుల్గా ఉండే మన వాటర్మెలన్ మొజిటో కూడా రెడీ అయిపోయింది. వావ్, చూడండి ఎంతో ఫాస్ట్గా 3 సమ్మర్ రిఫ్రెషింగ్ బాడీ కూలెంట్ టేస్టీ అండ్ కలర్ఫుల్ మొజిటోస్ రెడీ చేసేసుకున్నాం కదా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్సో విత్ న్యూ రెసిపీ. బాయ్.